హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే సరే, ఈ వీడియోలో నాంపలుకులు స్వీట్ ఎలా తయారు చేయడం అనేది స్టెప్ బై స్టెప్ చూసేస్తాం. ఓకే, అంతకంటే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఏంటో చేయట్లేదు. వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, 1 కప్పు కొబ్బరి, అలాగే 1/4 కప్పు మిల్క్, అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్పులో బెల్లం అనేది తీసుకునేసినాం. ఒక బౌల్లో అయితే 1 కప్పు బియ్యం అనేది ఒక 4 అవర్స్కి ముందే మనం నానబెట్టేసుకున్నామండి. నేనైతే అన్నీ 1 కప్ తీసుకున్నానండి కొంచెం చేసుకోవడానికి. మీరు ఎక్కువగా కావాలంటే మీరు ఈక్వల్ 2 కప్స్ ఇలా 3 కప్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం అలాగే కొబ్బరిని యాడ్ చేసి బాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసినట్టయితే మనకి బాగా పేస్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒక పాత్రలో మనం ఏదైతే పెట్టుకున్నామో 1 కప్ బెల్లం అదే యాడ్ చేసుకొని 1 కప్పు బెల్లంకి కాస్తంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎందుకంటే త్వరగా మనకి బెల్లం అనేది బాగా మెల్ట్ అవడానికి త్వరగా. సో కాస్తంత మనం బెల్లంతో కాస్తంత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఎక్కువగా యాడ్ చేసుకోకండి, లైట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూగా అనేది మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా మిక్స్ అనేది చేస్తూనే ఉండండి. ఇన్ బిట్వీన్ వచ్చేసి మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో కాస్త వాటర్ వేసుకొని, అది బియ్యం వాటర్ ఉండాలండి. బియ్యం వాటర్లో మనం పాకం అనేది పాకం వచ్చిందా లేదని మనం చెక్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా అయితే పాకం అయితే బాగా వచ్చేసిందండి. ఇప్పుడు మనం చూసినట్టయితే పాకం బాగా వచ్చింది. మనం ఈ పాకంలోకి ఆ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకున్నప్పుడు కంటిన్యూగా మిక్స్ అనేది చేస్తూ ఉండాలండి. స్టాప్ చేయకూడదు, కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి ప్రాపర్గా ఒక లిక్విడ్ స్టేజ్ అనేది ఉందండి. మనం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకున్నాం పాకంలోకి. సో ఇప్పుడు మనకి చూసినట్టయితే బాగా లిక్విడ్ స్టేజ్లో ఉంది. ఇది మనకి బాగా సాలిడ్ స్టేజ్లో రావాలి. సో మీరు కంటిన్యూగా మిక్స్ అనేది చేస్తూనే ఉండాలి. కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండండి. మనకి ఎప్పుడైతే మనకి సాలిడ్ స్టేజ్లో వస్తుందో అప్పటిదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం సాలిడ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి అనేది యాడ్ చేసుకునేద్దాం. అలాగే మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంచాం కదా, దాన్ని చిన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా మిక్స్ చేయండి. కంటిన్యూగా మిక్స్ చేసిన తర్వాత మీకు ఒక ప్రాపర్ సాలిడ్ స్టేజ్ వచ్చిన తర్వాత స్టాప్ చేసేసుకోండి. అంతేనండి, నాంపలుకులు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో మీరు ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసి దీనిపైన మీరు ఏదైతే రెడీ అయిన స్వీట్ ఉందని పెట్టుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి మనం టేస్ట్ అనేది చేసేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.